ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు మిమ్ములను దీవించును గాక. అందరూ బాగున్నారా? ఆ దేవుని దీవెనలు మీకు కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినలా మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు అనుగ్రహించబడును అని రాయబడి ఉంది. చూడండి, యేసు ప్రభు మరి యోహాను సువార్త ద్వారా ఒక విషయాన్ని తెలియపరుస్తున్నారు. ఈ లోకములో ప్రతి ఒక్కరికి ఎన్నో ఇష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలు, దేవునిలో ఎదిగేవారు, మందిరానికి వెళుతూ ఉన్నవారు, ప్రభునామమును బట్టి ప్రార్థన చేస్తున్నవారు, ఆయన వాక్యాన్ని చదువుతూ ఉన్నవారు, మరి వారి ఇష్టాలు నెరవేర్చబడటం లేదు. కారణము మనం గమనించినట్లయితే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడును అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ లోకములో చాలా మందికి డబ్బు అంటే ఇష్టం, బంగారం అంటే ఇష్టం, ఇల్లు అంటే ఇష్టం, కారు బైకులు అంటే ఇష్టం, సిరి సంపదలు అంటే ఇష్టం, సౌందర్యం అంటే ఇష్టం, మరి మంచిగా బ్రతకటం అంటే ఇష్టం. కానీ వారి ఇష్టాలు క్రైస్తవ బిడ్డల జీవితంలో ఎందుకని నెరవేర్చబడటం లేదు అనేది మనం చూస్తే గనక, ఎవరు కూడా దేవుని బిడ్డలన్న వారందరూ దేవుని యందు నిలిచి ఉండే ప్రయత్నము చేయటం లేదు. దేవుని యందు నిలిచే ప్రయత్నమును చేస్తే, దేవుని మాటలు నీ హృదయములో నింపుకోగలిగితే నీ ఇష్టాన్ని దేవుడు నెరవేర్చుతాడు. ఈ రోజున లోకములో అనేక విషయాలకు ఇష్టాన్ని కలిగి ఉన్నావు, కానీ దేవుని మాటలు మాత్రము నీకు ఇష్టం లే. కాబట్టి ఈ రోజున నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, కట్టలేకపోతున్నావు. మంచి భార్య, మంచి భర్త కావాలనుకుంటున్నావు, కానీ పొందుకోలేకపోతున్నావు. మంచి బిడ్డలు కావాలి అనుకుంటున్నావు, కానీ పొందుకోలేకపోతున్నావు. కారణము ఏమిటి అనేది మనం చూస్తే, నీవు దేవుని యందు నిలిచి లేవని, దేవుని మాటలు నీలో లేవని తేట తెల్లగా తెలియపరచబడతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో నీ ఇష్టాన్ని దేవుడు నెరవేరుస్తాడు. దావీదు ప్రతి ఇష్టాన్ని దేవుడు నెరవేర్చాడు. సొలొమోను కోరుకున్నదల్లా దేవుడు ఇచ్చాడు. యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము దేవుడితో నిలిచి ఉన్నాడు. దేవుని మాటల ప్రకారం నింపుకొని నడుస్తూ ఉన్నాడు. అందుకే వారిని దేవుడు దీవించాడు, వారి ఇష్టాలన్నీ నెరవేర్చాడు. అని ఈ రోజున నీ ఇష్టము నా ఇష్టము నెరవేర్చబట్టం లేదు. కారణము దేవుని యందు నిలిచి ఉండటం లేదు. దేవుని మాటలు మన హృదయంలో నింపుకోవటం లేదు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మన జీవితాల్లో మనము అనేకమైన వాటిని పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము, కానీ అవి పొందుకోలేని స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఎక్కడైనా నువ్వు దేవుని యందు నిలిచి ఉండు, దేవుని మాటలు నీలో నింపుకో. నీ ప్రతి ఇష్టాన్ని దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్.